गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయకృత్ 17వ శ్లోకం యొక్క భాష్యం చదవాలి. శ్లోకం చదువు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ यस्वात्मरतिरेव स्यात् ఆత్మతృప్తశ్చ మానవః आत्मतृप्तश्च मानवः ఆత్మన్యేవ చ సంతుష్టః आत्मन्येव च सन्तुष्टः తస్య కార్యం న విద్యతే. तस्य कार्यं न विद्यते। సో యః తు ఆత్మరతిః ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అయితే కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఎవరు చేయాలి కర్మలు? నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము లేనివాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. కర్మయోగమునుగా కర్మలను తీర్చిదిద్దుకోవాలి అని ముందు శ్లోకాల్లో ఒక ప్రకరణం చెప్పారు అయింది. ఆన్ ది అదర్ హ్యాండ్, టూ అంటే ఆన్ ది అదర్. మరి ఈ ఒక సృష్టి చక్రాన్ని కూడా చెప్పారు. ఈశ్వరుని చేత నడపబడుతున్న సృష్టి చక్రం చెప్పి ఆ చక్రమునకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉండాలి. అయితే ఈ చక్రాన్ని తిప్పడం అంటే ఆ చక్రమునకు అనుగుణంగా కర్మలు చేయుట అందరికీ వర్తిస్తుందా? ఓన్లీ కర్మయోగానికే యోగ్యత ఉన్న వాళ్ళకే వర్తిస్తుందా? అంటే జ్ఞానయోగానికి యోగ్యత ఉన్న జ్ఞానులకు కూడా వర్తిస్తుందా లేదా అది ప్రశ్న. వాళ్ళకి వర్తించదు అని సమాధానం అది చెప్తున్నారు. టూ ఆన్ ది అదర్ హ్యాండ్ యహ ఎవరైతే యహ మానవ ఏ మనిషి అయితే, ఇక్కడ మనిషి అంటే సన్యాసి. ఎలా ఉండే సన్యాసి? ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ ఆత్మరతి. సో ఎవడైతే తనలో తాను ఆనందముగా ఉంటాడు, ఆత్మతృప్తః ఆత్మరతి ఏవ స్యాత్ అంటే ఆనందము బయట ఉన్న విషయములతో ముడిపడి ఉండదు. తన ఆనందము ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. బయట ఉన్న విషయములతో సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు ఆనందానికి. ఎవరైతే అలా ఉంటారో, పైగా ఆత్మని ఏవ సంతుష్ట, ఆత్మయందే సంతోషం. బయట ఉన్న విషయములో అవసరం లేదు సంతోషాన్ని కలుగు చేయడానికి. తన యందే సంతోషం అంటే సహజముగా ఆనందముగా సంతోషముగా ఉంటాడు. అతనికి తస్య కార్యం న విద్యతే, అతనికి చేయవలసిన కర్తవ్యం ఏమీ ఉండదు. అది చెప్తారు. దానికి భాష్యం చదువుదాము. శంకర్లు చెప్తున్నది యస్తు సాంఖ్య. సో యహ తు అంటే సాంఖ్య, తు ఆన్ ది అదర్ హ్యాండ్ యహ ఎవరైతే సాంఖ్యుడు. సాంఖ్యులు అంటే వివేకము ఉన్నవాడు. ఎట్టి వివేకము? ఆత్మానాత్మ వివేకం. అంటే ఏంటి? నేను కర్తను కాను అన్నటువంటి వివేకము బుద్ధిలో నిశ్చయముగా కలిగి ఉన్నవాళ్ళు. సో యస్తు సాంఖ్య అంటే ఆత్మజ్ఞాననిష్ట, ఆత్మరతి. సో ఆత్మజ్ఞాననిష్ట, ఆత్మజ్ఞానములో బాగా పాతుకుపోయి ఉన్నవాళ్ళు అర్థం. అంటే బాగా బలంగా ఆ బుద్ధి నిశ్చయము ఉన్నవాళ్ళు. నేను కర్తను కాను, ఈ శరీరము మనస్సు బుద్ధి యొక్క సంఘాతము నా స్వరూపము కాదు. నా స్వరూపము అనంతమైన చైతన్యము, అనంతమైన ప్రకాశము అన్నటువంటి బుద్ధి నిశ్చయము బాగా గట్టిగా బలపడిన వారు. అది అతను ఆత్మరతి. ఆత్మరతి అంటే ఏమిటి? ఆత్మన్యేవ రతి.
ఆత్మన్యేవ రతిః న విషయేషు యస్య సహ ఆత్మరతిః. న విషయేషు యస్య సహ ఆత్మరతిః. సో ఆ ఆత్మని ఏవ రతిః. రతిః అంటే ఎంటర్టైన్మెంట్, ఆనందం. సో రతి అంటే ఆనందం. దేని యందు? ఆత్మయందే, తనయందే ఆనందం. ఆత్మని ఏవ ఆనందము నా విషయేషు యస్య సహ ఆత్మ. సో ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మరతిః ఏవ స్యాత్ భవేత్. భవేత్. సో ఎవరికైతే అటువంటి పర్స్పెక్టివ్ ఉంటుందో అతడు ఆత్మతృప్త, ఆత్మతృప్తః ఆత్మనైవ తృప్త. ఆత్మనైవ తృప్తః. అంటే ఆత్మనా ఏవ తృప్త, ఆత్మచేతనే తృప్తి. సో రతి, తృప్తి. సో సంతోషము, ఆనందము రెండు కూడా తన స్వరూపము చేతనే. ఆత్మనా ఏవ తృప్తి, ఆత్మనైవ తృప్తి. తృప్త, ఆత్మనా ఏవ తృప్త. ఆత్మచేతనే సంతోషం, తృప్తి కలిగిన వాడు. నా అన్నరసాదిన. నా అన్నరసాదిన. సో తృప్తి అన్నము మొదలగు విషయముల నుండి కలుగుటలేదు. తన స్వరూపములోనే తృప్తి, తన స్వరూపం చేతనే తృప్తిని చెందినవాడు. మానవ, మనుష్య, మానవ సన్యాసి. మానవః మనుష్యః సన్యాసి. సో మానవ అంటే ఇక్కడ ఆ మనిషి. ఎటువంటి మనిషి అంటే త్యాగ గుణము కలిగినటువంటి మనిషి, సన్యాసి. ఆత్మని ఏవచ సంతుష్ట. ఆత్మని ఏవ చ సంతుష్టః. సో ఆత్మయందే సంతోషం. సంతోషము అనే ఆ పదమును ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు. సంతోష హి సంతోషః హి బాహ్యార్థలాభే సర్వస్య భవతి. బాహ్యార్థలాభే సర్వస్య భవతి. సో హి అంటే ఎందువలన అని చెప్పుకున్నా కదా. ఎందువలన అంటే ఆత్మన్యేవ సంతుష్ట అంటే ఏమిటి? ఎందువలన అంటే సంతోష లాభే సర్వస్య భవతి. అందరికీ కూడా ఎలా ఉంటుంది? సాధారణంగా అందరికీ సంతోషము అంటే బాహ్యమున ఉన్న విషయమునను ఏదో ఒక విషయాన్ని పొందినప్పుడు సంతోషం. ఇప్పుడు మనకు నచ్చిన మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ నచ్చిన మనిషి దగ్గరగా ఉంటే సంతోషము. ఆ నచ్చిన మనిషితో వ్యవహారం సరిగ్గా నడుస్తూ ఉంటే సంతోషం. ఆర్ నచ్చిన ఒక వస్తువు ఏదో ఉందనుకోండి, ఆ వస్తువుని మనము సంపాదించుకోగలిగితే సంతోషము. అలా ఉంటుంది. బాహ్యార్థ లాభే సర్వస్య సంతోష భవతి. అందరికీ అలా ఉంటుంది. కానీ ఆత్మని ఏవ సంతుష్ట అంటే ఏమిటి? తమనపేక్ష తమనపేక్ష్య ఆత్మని ఏవచ సంతుష్ట. ఆత్మని ఏవ చ సంతుష్టః. సో వాటి అపేక్ష లేకుండా, బాహ్యమైన విషయముల యొక్క అపేక్ష లేకుండా ఆ తనయందే సహజముగా సంతోషముగా ఉండువాడు అతడు ఆత్మతృప్త. ఆత్మని ఏవ సంతుష్ట అంటే అర్థం. అంటే ఏంటి? ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి చక్కగా ఎంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. సర్వతః వీతతృష్ణ. సర్వతః పీతతృష్ణః. సో అన్ని రకముల తృష్ణ కూడా ఆ వదిలేసిన వాడు. తృష్ణ ఆ, తృష్ణ యొక్క పట్టు లేదు ఆ మనిషి మీద. సాధారణంగా అంటే తృష్ణ యొక్క పట్టు ఉంటుంది మనిషి మీద. ఆ ఎంత సంపాదించినా ఇంకా కొంచెం కావాలేమో, ఇంకా ఇది సరిపోదేమో, ఇంకొంచెం సంపాదించుకుంటే బాగుంటుందేమో అన్న తృష్ణ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది డబ్బు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ ఉంటుంది. అన్ని విషయాల్లోనూ ఉండొచ్చు రాదర్. సో సర్వతః వీత తృష్ణ ఇత్యేతత్. సో తృష్ణ అనేది పూర్తిగా ఆ వదిలేసిన వాడు. తృష్ణ లేదు, తృష్ణ పూర్తిగా తగ్గిపోయిన వాడు అని అర్థం. అయితే ఎలా ఉంటుందంటే సాధారణంగా లోపల ఉన్న అపేక్షకి, అంటే లోపల ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇన్నర్ ఎక్స్పెక్టేషన్. ఈ జీవితము ఒకలా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.
కానీ బాహ్యంగా సంసారంలో మనకి దొరికేదానికి లోపల ఉన్న ఎక్స్పెక్టేషన్కి ఒక గ్యాప్ ఉంటుంది. ఎప్పుడూ కూడా 100% లోపల ఎంత కావాలని అనిపిస్తుందో ఏ విషయంలో అయినా సరే ఈ జగత్తులో దానికంటే కొంచెం తక్కువే లభిస్తుంది అనిపిస్తుంది మనకి. సో అందుకని ఒక గ్యాప్ ఉంటుంది. ఆ అది ఆ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఇన్నర్ హార్మోనీ ఉండదు. సో ఎంత ఎంత చేసినా ఇంకా మనం ఏదో తక్కువ చేస్తున్నామేమో, ఇంకా ఏదో తక్కువ సాధించామేమో, ఇంకొంచెం సాధించుంటే బాగుంటుందేమో ఆ, అన్న ఒక ఇన్నర్ గ్యాప్ ఉంటుంది. సో అయితే ఏం చెప్తున్నారంటే ఎప్పుడు ఒక ఈక్వేషన్ కింద రాసుకుంటే ఇన్నర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వాట్ ఈజ్ అవైలబుల్. మనసులో ఉన్న అపేక్ష మనకి జీవితంలో లభించిన దానికంటే ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది, కానీ దాన్ని రివర్స్ చేయమంటున్నారు. సో జీవితంలో లభించింది మనసులో ఉన్న అపేక్ష కంటే ఎక్కువే అని దాన్ని రివర్స్ చేయమంటున్నారు. ఆ రివర్స్ చేస్తే ఆ ఇన్నర్ హార్మోనీ వస్తుంది. ఆ గ్యాప్ ని తీసేసేయాలి, లేకపోతే సహజంగా గ్యాప్ ఉంటుంది. ఇంకొంచెం ఉంటే బాగుండు అన్నటువంటి ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దాన్ని తలకిందులుగా చేయమంటున్నారు. అంటే జీవితంలో ఉన్నది కావలసిన దానికంటే ఎక్కువే ఉన్నది అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అది ఫిజికల్ గా లెక్కెట్టుకుంటే ఎప్పుడు తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది. సో స్టేట్ ఆఫ్ మైండ్ ని రివర్స్ చేయమంటారు. మనకి జీవితంలో లభించినది అపేక్ష కంటే ఎక్కువనే లభించినది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే లభించినది నాకు అన్న స్టేట్ ఆఫ్ మైండ్ కి చేరుకోమంటారు. అప్పుడు సర్వతః వీతతృష్ణ. ఇప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ లభించింది అనుకోండి, అప్పుడు సుఖంగా హాయిగా ఉంటాం. అంటే ఇంకా వేరే సాధించాల్సింది ఏమీ లేదు అనే ఆ, ఒక పూర్ణత్వమైన స్టేట్ లో ఉంటాం. ఉండి అప్పుడు ఏం చేయాలో అది చేసుకోవచ్చు. ఉంటే అన్ని పనులు చేయడం మానేస్తామనే ఉండదు. కానీ సమాజం అలా చెప్తుంది, అంబిషియస్ గా ఉండు, ఇంకా ఏదో చెయ్యి, ఏదో చెయ్యి అన్నటువంటి కండిషనింగ్ ఉంటుంది. దాన్ని రివర్స్ చేయమంటున్నారు. రివర్స్ చేస్తే ఇన్నర్ హార్మోనీ దొరుకుతుంది. సర్వతః వీతతృష్ణ అంటే ఆ గ్యాప్ లేదు, ఎక్స్పెక్టేషన్ కి ఉన్నదానికి గ్యాప్ లేకపోవుట వీతతృష్ణ. యః ఈదృశః యః ఈదృశః ఆత్మవిత్. ఆత్మవిత్. సో ఎవరైతే ఈ విధమైనటువంటి ఆత్మవేత్త ఉంటాడో, ఆత్మవిత్ అంటే తన స్వరూపమును తెలుసుకున్నవాడు ఉంటాడు, తస్య కార్యం తస్య కార్యం కరణీయం కరణీయం న విద్యతే న విద్యతే నాస్తి ఇత్యర్థః. నాస్తి ఇత్యర్థః. సో ఎవరికైతే ఈ ఇన్నర్ గ్యాప్ ఉండదు, గ్యాప్ బిట్వీన్ ఇన్నర్ ఎక్స్పెక్టేషన్ అండ్ జీవితంలో ఉన్నదానికి గ్యాప్ ఎవరికైతే ఉండదో అతడు తన ఆత్మస్వరూపమును తెలుసుకోగలుగుతాడు. అట్టు ఆత్మస్వరూపమును తెలుసుకున్న వానికి తస్య కార్యం కరణీయం అంటే చేయవలసిన పని, అంటే కర్తవ్యము నా విద్యతే నాస్తి, కర్తవ్యం ఏమీ లేదు. అయితే ముందు వస్తుంది ఎక్కడో చాలా మంచి శ్లోకం, ఆరురుక్షోర్ మునేర్ యోగ యోగ కారణం ఉచ్యతే అంటే ఆరురుక్షు తర్వాత ఆ యోగారూఢ అని 2 పదాలు వాడతాడు ఇక్కడే శ్రీకృష్ణుడు. ఆరురుక్షు అంటే ఆ మోక్షం అనే దాన్ని సాధించాలి అనుకునేవాడు. అంటే ఆరురుక్షు అంటే ఆ ఆ మెట్టుని ఎక్కాలి అన్నటువంటి కోరిక కలవాడు. అతనికి యోగము కారణమవుతుంది ఆ మెట్టు ఎక్కడానికి. ఆ మెట్టు ఎక్కేసిన వాడు ఉంటాడు, అంటే ఆ అంతఃకరణ శుద్ధిని సాధించేసి జ్ఞాననిష్టకు యోగ్యతను సాధించిన వాడు ఒక ఉంటాడు, యోగారూఢ అని పేరు. అంటే యోగమును ఆల్రెడీ అధిగమించిన వాడు అనమాట, ఎక్కేసిన వాడు, కొండ ఎక్కేశాడు ఆల్రెడీ. యోగారూఢస్య శమ కారణం వచ్చింది. సో యోగారూఢ ఎవరికైతే కర్మయోగ ఫలము సిద్ధించినదో, అంటే అంతఃకరణ శుద్ధి సిద్ధించి జ్ఞాననిష్టకు యోగ్యత కలిగిన వాడు ఎవడుంటాడో అతనికి శమ కారణం వచ్చేది. అతనికి చేయవలసింది ఏమి ఉండదు. శమ అంటే విశ్రాంతి.
అతనికి చేయవలసినది ఏమి ఉండదు. అంటే మానసికమైనటువంటి విశ్రాంతి. ఫిజికల్ గా కర్మలు చేస్తూ ఉండొచ్చు లోక సంగ్రహం గురించి. కానీ వాళ్ళని అడిగారు అనుకోండి, ఏం చేయాలి మీరంటే నేను ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే చేయవలసినటువంటి డ్యూటీ ఏమీ లేదు అని అర్థం. సో రాబోతోంది ఆరురుక్షోహో యోగారూఢ అని ఎక్కడో ముందు ఎక్కడో శ్లోకం రాబోతోంది. సో అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం శ్లోకం ఒక్కొక్కసారి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ यस्त्वात्मरतिरेव स्यात् ఆత్మతృప్తశ్చ మానవః आत्मतृप्तश्च मानवः ఆత్మన్యేవ చ సంతుష్టః आत्मन्येव च सन्तुष्टः తస్య కార్యం న విద్యతే. तस्य कार्यं न विद्यते నైవ తస్య కృతేనార్థః नैव तस्य कृतेनार्धः నాకృతేనేహ కశ్చన नाकृतेनेह कश्चन న చాస్య సర్వభూతేషు न चास्य सर्वभूतेषु కశ్చిదర్థవ్యపాశ్రయః. कश्चिदर्थव्यपाश्रयः ఇంకా కించ మరియు ఇంకో మాట ఏంటంటే నా ఏవ తస్య కృతేన అర్థః నా అకృతేన ఇహ కశ్చన నా చ అస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః. తస్య అంటే ఆ ఆత్మతృప్తుడు ఎవరైతే ఉన్నాడో, ఆత్మని ఏవ సంతుష్ట, ఆత్మరతి ఎవరైతే ఉన్నారో అతనికి కృతేన అర్థ నైవ నా ఏవ అంటే చేసి సాధించవలసినది. కృతేన అంటే కర్మచేత అర్థ పొందవలసినటువంటి లాభము నా ఏవ ఏమీ లేదు. అతనికి నేను కర్తను కాదు అనుకున్న వాడికి ఫలానా ఒక కర్మ చేసి పుణ్యం సాధించాలనుకోండి, నేను కర్తనే కాదంటుంటే మళ్ళీ కర్మ చేసి పుణ్యం సాధించడం ఏమిటి? అసలు ఆ క్వశ్చనే రాదు. సో అందుకని కృతేన అర్థ నా ఏవ, నా స్వరూపంలో కర్తృత్వము భోక్తృత్వము లేవు అన్న బుద్ధి నిశ్చయం ఉన్నవాడికి ఏదో ఓ కర్మ చేసి ఓ పుణ్యం సంపాదించుట అనేటటువంటి అవసరమే లేదు. సో కృతేన అర్థ నా ఏవ, తనకి చేసి సాధించవలసిన పుణ్యం. అలాగే నా అకృతేన ఇహ కశ్చన, ఇహ అంటే ఈ లోకంలో, నా అకృతేన కశ్చన అంటే చేయకపోతే, చేస్తే పుణ్యము చేయకపోతే పాపము అన్నారు అనుకోండి. వేదములో మంత్రముల యొక్క ఇంటర్ప్రిటేషన్ అలాగే ఉంది. విధి వాక్యం ఇది చేయమంది, చేస్తే మంచి పాజిటివ్ ఫలము పుణ్యము, చేయకపోతే ఒక్కోసారి కొన్ని పనులు చేయకపోతే వాటికి ప్రత్యవాయం ఉంటుంది అని చెప్తారు. ఇలా చేయకపోతే పాపం వస్తుంది. సో అది కూడా ఉండదు. నా అకృతేన ఇహ కశ్చన, ఇక్కడ అతనికి ఏది చేయకపోవటం వల్ల దాని వలన ప్రత్యవాయము వలన ఒక నెగిటివ్ రిజల్ట్ చేకూరుట అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, బాగా చదువుకుంటే మార్కులు వస్తాయి, చదువుకోకపోతే మార్కులు రావు అన్నటువంటి అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా ఇతనికి మనం అటువంటిది ఏమి చెప్పలేము. ఎందుకంటే నేను అతని స్వరూపంలో కర్తృత్వ భోక్తృత్వములు లేవు అన్నటువంటి నిశ్చయము కలిగి. నచ అతనికి సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయ నా, అంటే సర్వభూతేషు అన్ని జీవుల నుండి కూడా కశ్చిత్ ఏది కూడా అర్థవ్యపాశ్రయ అంటే ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిపెండెన్స్. ఆ వ్యక్తులతో నేను ఏదో ఒక వ్యవహారం చేసి ఏదో సాధించాలి, లేదా వారితో కలిసి ఏదో చెయ్యాలి, వారితో ఉండాలి, వారితో ఉంటే నాకు ఆనందము, అటువంటి దానికి అర్థవ్యపాశ్రయ అంటే ఆ జీవుల మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిపెండెన్స్. అది ఎవరితోని కూడా ఉండదు. అస్య
సర్వభూతేషు కశ్చిదపి కొంచెము కూడా అర్థవ్యపాశ్రయ నా సైకలాజికల్ డిపెండెన్స్ వారితో ఆ వారితో నేను కలిసి ఉండాలి, వారితో నేను ఏదో చేయాలి అన్నటువంటి ఒక డిపెండెన్స్ ఏమీ ఉండదు. చదువుదాం భాష్యం శంకర్లు ఏమంటున్నారో. అర్థవ్యపాశ్రయ అంటే ఎటువంటి ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆశ్రయించడం అంటే ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ అది ఉండదు. నైవ తస్య నైవ తస్య పరమాత్మరతేః పరమాత్మరతేః కృతేన కర్మణా కృతేన కర్మణా అర్థః ప్రయోజనం అర్థః ప్రయోజనం అస్తి. అస్తి. ఆ నా పట్టుకొచ్చి నైవ పట్టుకొచ్చి అస్థి ముందు పెట్టుకోవాలి. నా అస్థి ఏవ అలా చెప్పుకుంటే కరెక్ట్ గా అన్వయం కుదురుతుంది. తస్య అంటే అతనికి, ఎవరికి? పరమాత్మ రతే అంటే ఆత్మయందే సంతోషము కలిసి ఉన్నవాడు అతడు పరమాత్మ. తస్య పరమాత్మ రతే కృతేన కర్మణ, కృతేన అంటే కర్మణ, కర్మణ అంటే కర్మ చేత, అర్థ అంటే ప్రయోజనం అంటే ఏదో ఒక కర్మ చేసి ఏదో సాధించాలి, ఏదో ప్రయోజనాన్ని ఫలాన్ని సాధించాలి అనేటటువంటిది నైవ అస్తి, అలాంటిది ఏమి ఉండదు. అస్తు తర్హి అస్తు తర్హి అకృతేన అకృతేన అకరణేన అకరణేన ప్రత్యవాయాఖ్య అనర్థః. ప్రత్యవాయాఖ్య అనర్థః. అయితే ఓకే బానే ఉంది. అస్తు తర్హి అంటే నువ్వు చెప్పింది ఏదో బానే ఉంది, నువ్వు చెప్పింది కరెక్ట్ గానే ఉంది. ఆ ఆత్మరతికి ఏదో కర్మ చేత ఏదో సాధించాలి అనేటటువంటి ఒక ప్రయోజనాన్ని సాధించాలి అనేటటువంటిది ఉండదు, బానే ఉంది. కానీ మరి చేయకపోతేనో అకృతేన అకరణేన ప్రత్యవాయాఖ్య అనర్థః, అదో క్వశ్చన్ మార్క్. ఓకే, చేసి సాధించవలసినటువంటి పుణ్యం ఏమీ లేదు, మరి చేయకపోతే పాపం వస్తుందా? ఇది ప్రశ్న. నా అకృతేన న అకృతేన ఇహ లోకే ఇహ లోకే కశ్చన కశ్చిదపి కశ్చన కశ్చిదపి ప్రత్యవాయ ప్రాప్తిరూపః ప్రత్యవాయ ప్రాప్తిరూపః ఆత్మహాని లక్షణో వా ఆత్మహాని లక్షణో వా నైవాస్తి. నైవాస్తి. సో సమాధానము లేదు. చేయకపోతే ప్రత్యవాయము కలుగుట. నా అకృతేన ఇహలోకే, ఈ లోకములో అతను ఏదో కర్మ చేయకపోతే, నా అకృతేన కశ్చిదపి కొంచెము కూడా ప్రత్యవాయ ప్రాప్తి రూప ఆత్మహాని లక్షణ వా, ప్రత్యవాయము కానీ లేదా తనకేదో నష్టము కలుగుట అనేది కానీ నైవ అస్తి, అలాంటిదేమీ ఉండదు. ఎందుకంటే నేను కర్తను కాను అన్నటువంటి బుద్ధి నిశ్చయము కలిగి నా స్వరూపములో కర్తృత్వ భోక్తృత్వములు లేవు అన్నటువంటి బుద్ధి నిశ్చయము కలిగి ఈ సుఖ దుఃఖములు, ఈ బాహ్యమున ఉన్నటువంటి వస్తువులు నాలో ఉన్న ఆనందాన్ని ట్రిగర్ చేస్తున్నాయే కానీ ఆనందము వస్తువులో లేదు. ఆనందము బయట ఉన్న వస్తువులో కానీ మనిషిలో కానీ పరిస్థితిలో కానీ లేదు. ఆనందము నా హృదయంలో సహజముగానే ఉన్నది. ఈ తృష్ణ తొలగిపోతే అంటే వెలతి, ఒక రకమైనటువంటి వెలతి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్నర్ ఎక్స్పెక్టేషన్ కి జీవితంలో లభించిన దానికి మధ్యన ఉన్నటువంటి ఒక గ్యాప్ ఉంది, వెలతి ఉంటుంది, చిన్న వెలతి. ఆ వెలతి తొలగిపోతే ఆనందము స్వయముగా ప్రకాశిస్తుంది అనేటటువంటి అండర్స్టాండింగ్ ఉన్నవాడికి చేసి సాధించవలసింది లేదు, చేయకపోతే వచ్చే నష్టము లేదు. నచ అస్య సర్వభూతేషు అతనికి సర్వభూతేషు అన్ని జీవుల యందు కూడా అంటే తన
దగ్గర ఉన్న మనుషులో దూరంగా ఉన్న మనుషులతోనే కాదు, అన్ని జీవుల యందు కూడా బ్రహ్మ, అదే సర్వభూతేషుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మాది స్థావరాంతేషు భూతేషు, బ్రహ్మాదిస్థావరాంతేషు భూతేషు బ్రహ్మ ఆ, నుంచి స్థావరము వరకు, అంటే అతి పెద్దదైనటువంటి జీవి ఏమిటి? బ్రహ్మ, పరబ్రహ్మ. అతి చిన్నదైనటువంటి జీవి వరకు కూడా బ్రహ్మాది స్థావరాంతేషు భూతేషు కశ్చిత్ కశ్చిత్ అర్థవ్యపాశ్రయ. అర్ధవ్యపాశ్రయః సో ఆ నా తీసుకొచ్చి అర్థ వ్యపాశ్రయ పక్కన పెట్టుకోవాలి. సో కొంచెము కూడా అర్థ వ్యపాశ్రయము లేదు. ఏ జీవునితోని కూడా అతనికి అర్థ వ్యపాశ్రయము లేదు. అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు. అర్థ వ్యపాశ్రయ అంటే ఏంటో చెప్తున్నారు. ప్రయోజన నిమిత్త, ప్రయోజన నిమిత్తః క్రియాసాధ్య, క్రియాసాధ్యః అది సమస్త పదమే, విడగొట్టద్దు. ప్రయోజన నిమిత్త క్రియాసాధ్య ఒకటే పదం. అంటే ప్రయోజనముతో కూడుకున్నటువంటి కర్మ చేసి సాధించవలసినది. ఒక కర్మ చేసి సాధించవలసినటువంటి నిమిత్తమేమీ లేదు. ప్రయోజన నిమిత్త క్రియాసాధ్య వ్యపాశ్రయ. వ్యపాశ్రయ వ్యపాశ్రయణం వ్యపాశ్రయః వ్యపాశ్రయణం లేదు. అంటే ప్రయోజన నిమిత్త క్రియాసాధ్యమే వ్యపాశ్రయం. వ్యపాశ్రయము అంటే ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఫలానా కర్మ వారి క్రియ చేసి సాధించవలసినది అని అర్థం. సో ప్రయోజన నిమిత్త ప్రయోజన నిమిత్త క్రియాసాధ్య వ్యపాశ్రయ వ్యపాశ్రయణం. అది వ్యపాశ్రయ శబ్దమునకు వ్యుత్పత్తి దాని అర్థం. కించిత్ కించిత్ భూత విశేషం భూత విశేషం ఆశ్రిత్య న సాధ్య. ఆశ్రిత్య న సాధ్యః అంటే ఒక జీవిని ఆశ్రయించి సాధించవలసినది ఏమీ లేదు అని అర్థం. ప్రయోజన నిమిత్త క్రియాసాధ్య లేదు అంటే అంటే ఏమిటి? కించిదపి భూత విశేషం ఆశ్రిత్య నా సాధ్య. ఏ జీవుడిని కూడా, ఆ జీవుడు తన పక్కన ఉన్న మనిషి అవ్వచ్చు, ఆ పరమాత్మ అవ్వచ్చు. సో ఆ పరమాత్మను కూడా ఆశ్రయించి పొందవలసినది ఏం లేదు ఆ పరమాత్మ నుంచి కూడా. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరని కూడా వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి పొందవలసినది ఏమీ లేదు. కించిత్ భూత విశేష్యం ఆశ్రిత్య న సాధ్య. కశ్చిదర్థః కశ్చిదర్థః అస్తి. అస్తి ఆ వాక్యం మొదట్లో ఉన్న నా తీసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. కశ్చిదర్థః నాస్తి. ఏ ఏ ప్రయోజనము కూడా లేదు. ఏన తదర్థ క్రియా ఏన తదర్థా క్రియా అనుష్ఠేయ స్యాత్. అనుష్ఠేయా స్యాత్. ఇప్పుడు ఏదో సాధించవలసినటువంటి ప్రయోజనం ఉందనుకోండి, అప్పుడు ఆ ప్రయోజనానికి అనుగుణమైనటువంటి కర్మ చేయాల్సి వస్తుంది. ఏదో సాధించాల్సినటువంటి ఫలం ఉన్నది, అప్పుడు ఆ ఫలానికి అనుగుణమైనటువంటి కర్మ చేయాల్సి వస్తుంది. సాధించవలసినటువంటి ఫలమే లేదు, నాలో వెలతే లేదు, నా స్వరూపము నిత్యము ఆనందము, నిత్యమైనటువంటి ఆనందము, పూర్ణత్వము అని తెలిసిన వానికి ఆ వెలతియే లేదు. వెలతి ఉంటే వెలతిని నింపుకోవడానికి ఏదో కర్మ చేయాలి. ఆ వెలతియే లేనప్పుడు చేయవలసిన కర్మ కూడా ఉండదు, చేయవలసిన కర్తవ్యం ఏమీ కూడా ఉండదు అని అర్థం. చదువుదాం శ్లోకం ఒకసారి. నైవ తస్య కృతేనార్థః నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. కశ్చిదర్థవ్యపాశ్రయః. తస్మాదసక్తః సతతం తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యచరన్ కర్మ అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. పరమాప్నోతి పూరుషః. అయితే నువ్వు ఈ పరిస్థితిలో లేవు, అర్జునుడికి చెప్తున్నాడు మళ్ళీ. అది
నేను కర్తను కాను, నా స్వరూపములో కర్తృత్వ భోక్తృత్వములు లేవు అన్న బుద్ధి నిశ్చయము కలిగినటువంటి ఆత్మజ్ఞానికి చెప్పినటువంటి ఆత్మజ్ఞాని గురించి చెప్పినటువంటి మాటలు ముందు 2 శ్లోకాలు. నైవ తస్య కృతేనార్థః అన్న చెప్పిన మాట ఆ అది ఆత్మజ్ఞానికి సంబంధించినటువంటి మాట. కానీ అర్జునుడి పరిస్థితి అలా లేదు కదా. కానీ నువ్వు అలా అలా చేయలేవు. నువ్వు అలా అనుకుని ఆ సన్యాసం తీసుకుని చేసేదేమీ లేదు. అది అలా చేయుట నీకు తగినది కాదు. కానీ నువ్వేం చేయాలి? తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. అసక్త హి అచరన్ కర్మ పరం ఆప్నోతి పురుష. అయితే నువ్వేం చేయాలి? తస్మాత్ అందువలన నువ్వు మాత్రము సమాచర అంటే ఇది దాన్ని ఏమంటారు? మధ్యమ పురుషం. నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. ఒకటి మధ్యమ పురుషులో చెప్తున్నాడు అంటే నువ్వు చెయ్యి. నువ్వు అన్న మాట ముందు అధ్యాహారం పెట్టుకోవాలి. పైగా సమాచర అన్నది సంస్కృతంలో లోట్ లకారం అంట. లోట్ అంటే ఆజ్ఞ కింద చెప్తున్నాడు. నువ్వు చెయ్యి, నువ్వు అలా ఉండు. సమాచర అంటే అలా చేస్తూ ఉండు. ఏం చేయాలి? సతతం ఎల్లప్పుడూ కూడా అసక్త ఫలము మీద ఆసక్తి లేని వాడివై కార్యం కర్మ చేయవలసినట్టు కర్మలు సమాచర చేస్తూ ఉండు. కార్యం కర్మ అంటే కర్తవ్య కర్మలు నువ్వు చేస్తూ ఉంటావు. ఎలాగా? సతతం ఎల్లప్పుడూ అసక్త ఫలము మీద ఆసక్తి లేని వాడిపై చేయి. ఎందుకు? హి నెక్స్ట్ లైన్ లో అసక్త హి అచరన్. హి ఎందువలనంటే అసక్త అచరన్ కర్మ. అసక్త కర్మ అచరన్. ఎవడైతే అసక్తుడై కర్మలు చేస్తాడో, అచరన్ అంటే అది పాస్ట్ టెన్స్, చేస్తాడో, ఎవడైతే అసక్తుడై కర్మలు చేస్తాడో అతడు అట్టి పురుషుడు. పురుష అట్టి మనిషికి పురుష అంటేనే పూర్ణత్వము కలిగిన వాడని అర్థం. అందుకనే ఆ పురుష సూక్తంలో పురుష శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. ఎందుకంటే పూర్ణుడు అని అర్థం. సో అట్టి మనిషి అసక్తుడై కర్మలు చేస్తున్న మనిషి అతడు పూర్ణుడితోనే ఈక్వలెంట్. ఎందుకంటే నేను పూర్ణుడును కాదు అంటే ఆసక్తి న్యాచురల్ గా కలుగుతుంది. కానీ ఆ ఆసక్తిని పక్కన పెట్టి అసక్తుడవై కర్మ చేస్తే పరం ఆప్నోతి, పరమమైనటువంటి మోక్షమును పొందుతావు. పరమమైనటువంటి ఫలము అంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలమును పొందుతావు, అంటే మోక్షమును పొందుతావు. ఎలాగా? అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి, తద్వారా మోక్షము కలుగుట అనే క్రమములో పరం ఆప్నోతి, పరమమైనటువంటి ఫలమును పొందుతాడు. సో తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచరం. అందుకని నువ్వైతే ఎల్లప్పుడూ కర్తవ్య కర్మలు చేస్తూ ఉంటావు. అసక్తుడవై కర్మలు చేస్తే ఈ అసక్త చరణ్ కర్మ పరం ఆప్నోతి పురుష. భాష్యం చదువుదాము. నత్వం ఏతస్మిన్ సర్వతః సంప్లుతోదకస్థానీయే సమ్యక్ దర్శనే వర్తసే. అయితే నువ్వైతే ఏతస్మిన్ సర్వతః సంప్లుతోదక స్థానీయే సమ్యక్ దర్శనే నా వర్తసే. ఆ నా తీసుకొచ్చి వర్గ పక్కన పెట్టుకోవాలి. నువ్వైతే ఈ సర్వతక సంప్లుతోదక స్థానీయమైనటువంటి సమ్యక్ దర్శనమునందు నిలిచి లేవు నా వర్తసే. అంతే కదా. ఎందుకంటే అలా ఉంటే ఆత్మతృప్తుడవై ఉండాలి. ఈ సర్వత సంప్లుతోదక అన్నది 2వ చాప్టర్ లో వచ్చింది. అంటే ఏంటి? అక్కడ చెప్పిన దృష్టాంతం ఏంటి? ఒక చిన్న నూతి నుంచి ఏ ఫలములు వస్తాయో ఆ పక్కనే పారుతున్నటువంటి నదిలో ఆ ఫలములు ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైనా సాధించాలనుకోండి, ఆప్షన్ ఉంది. నూతిని సాధించాలా, పొందాలా, లేదా నదిని పొందాలి. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. మీకు మీ ఇంటి పక్కన బావి కావాలా, మీ ఇంటి పక్కన నది కావాలా అన్న ప్రశ్న వచ్చింది.
ఆబ్వియస్లీ నది ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే బావిలో ఎటువంటి లాభాలు వస్తాయో, బావి ఉంటే బావిలో నీళ్లు తోడుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు, ఇన్ని లాభాలు వస్తాయి. ఆ లాభములన్నీ కూడా నదిలో, నదిని పొందితే, ఒకవేళ నది పక్కనే ఇల్లు ఉంటే, బావి పక్కన ఇల్లు ఉంటే ఎన్ని లాభాలు వస్తాయో అవన్నీ కూడా నది పక్కన కూడా వస్తాయి. అంతకన్నా ఎక్కువే వస్తుంది. అంతకన్నా కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువే ఫలము లభిస్తుంది ఆ విధంగా. అంటే దృష్టాంతము, అక్కడ బావి దేని ప్లేస్ లో ఉంది? బాహ్యమైన విషయముల యందు ఆనందాన్ని వెతుకుతావు, బాహ్యమైన విషయములను సాధించుకుని ఆనందమును పొందుతావు. అంటే మరి అది ఎలా ఉంటుంది? ప్రతి రకమైన ఆనందమునకు, ప్రతి విషయంలోనూ ఆనందం ఉంటుంది. సో ఆ ఆనందము అనేక సార్లు, అనేక సమయముల్లో కలుగుటకు, అనేక సార్లు, అనేక సమయాల్లో వేరేవి సిద్ధించుకోవాల్సి ఉంటుంది, సాధించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తారో, లేకుండా ఆత్మజ్ఞానములో, ఆత్మస్వరూపము తెలుసుకొనుటలో ఈ చిన్ని చిన్ని విషయాల్లో దొరికే ఆనందం అంతా కూడా ఇమిడిపోయే ఉన్నది. అంతకన్నా కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువ ఆనందము ఉంది. ఎందుకంటే సహజముగా, నిత్యముగా ఆనందముగా ఉంటాం. నది 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 ప్లేస్ లో ఆత్మజ్ఞానము తెలుసుకొనుట వలన కలిగినటువంటి నిత్యమైనటువంటి ఆనందము. బావి దేనికి దృష్టాంతము? చిన్న చిన్న కోరికలు పెట్టుకుని, పెద్ద పెద్ద కోరికలు పెట్టుకుని, కోరికలకి కావలసిన అనుగుణమైనటువంటి కర్మలు చేసి ఆ కోరికలను సిద్ధించుకుని ఆనందించుట. అది బావి దానికి దృష్టాంతము. నది ఆ ఆత్మజ్ఞానములో ఉన్నటువంటి ఆనందం తెలుసుకుంటూ దృష్టాంతం. ఇప్పుడు చాయిస్ మనది. నదిని చూస్ చేసుకుంటావా, బావిని చూస్ చేసుకుంటావా? మనమైతే నది యొక్క లాభమును తెలుసుకునే స్టేట్ లో లేము. ఇంకా ఆ సమ్యక్ దర్శనము కుదరలేదు అర్జునుడికి. సో నీకైతే ఇంకా ఆ సమ్యక్ దర్శనము నీ బుద్ధిలో కుదరలేదు. సమ్యక్ దర్శనే నా వర్తసే త్వం. నీవైతే ఏతస్మిన్ సమ్యక్ దర్శనే నా వర్తసే. సో ఏం చేయాలి? యతః ఏవం, యతః ఏవం, ఆ కారణం చేత ఇలా ఉండాలి. శ్లోకం తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అందుకని నీకు ఇది తగినది, నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి. చదుదాం శ్లోకం ఇంకోసారి. తస్మాదసక్తః సతతం తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యచరన్ కర్మ అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. పరమాప్నోతి పూరుషః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.